రైట్ రైట్. మీకు గతంలో కూడా గుర్తుండే ఉంటుంది, రైతులను ఉద్దేశించి ఈయన ఒక మాట అన్నారు, గుర్తుందా మీకు? అవునండి. ఎర్రిపప్పలు అన్నారు. ఎర్రిపప్పలు అంటే వాస్తవంగా అదేం భూతేం కాదు, కానీ చాలా తక్కువ చేసి మాట్లాడడం మాట. అంటే అన్యాపదేశంగా చేశారో ఎందుకు చేశారో మరి. అప్పుడు ఒక్కసారిగా కారుమూరి నాగేశ్వరరావు పేరు అంటే మీడియాలో హైలైట్ అయింది. రైట్. ఆ తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయే కదా ఏలూరులో పోటీ చేశారు. అవునండి. వాళ్ళ అబ్బాయి ఓడిపోయిన తర్వాత, ఆయన ఓడిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఆయన లైమ్ లైట్లో లేరు, ఆయన మర్చిపోయారు జనాలు. అది ఒక్కసారిగా మీడియా అటెన్షన్ కోసమో లేకపోతే దానికోసమో చేశారని అనుకోవాలి. ఎందుకంటే చాలా తీవ్రమైన వ్యాఖ్య. ఒక వ్యక్తిని భౌతికంగా చంపేస్తాం లేకపోతే భౌతిక దాడి చేస్తామని చెప్పడం ఆయన ఎలివేట్ అవుతుంది కాదు, కానీ వీళ్ళు పైన జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి చెప్పాడు అని అంటది. ఈయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చెప్పాడు ఇలా అని, వాళ్ళు ఇస్తున్న డైరెక్షన్ ఈయన మాటేశాడు. ఇదేంటంటే ఇంటెన్షనల్ గా మీరు చేయండి, తెలుగుదేశం కార్యకర్తలని పర్వాలేదు అన్న సింటమ్స్ పంపుతున్నాడు ఆయన. ఆయన రెచ్చగొడుతున్నాడు జనాల్ని. ఇలాంటి సన్నాసులు రాజకీయంలో ఎందుకుంటారో కూడా అర్థం కాదండి. ఏంటండి ఆ వ్యాధి ఏంటండి అసలు? నరికేమని నరికేస్తామని చంపేస్తామని చెప్పడం, ఆ జగన్మోహన్ రెడ్డి నాయకుడు బట్టలు ఉడదీస్తానంటాం. ఈ బట్టలు తీసి ప్రక్రియ ఏంటి, నరికేయటం ప్రక్రియ. రాజకీయంలో ఉన్నారు, ఫ్యాక్షనిజంలో ఉన్నారండి వీళ్ళు అసలు. అలనాడు ఒక చెల్లిని ఏడిపించారని చెప్పి ఒక వ్యక్తి, ఒక అమర్నాథ్ చిన్న కువాడు అమర్నాథ్ గౌడ్ బీసీలండి అంటే చంపేశారు. ఆ రోజు ఏడండి అతను, ఆ రోజు ఏమయ్యాడు? కనీసం ఆ తర్వాత వెంటనే వాళ్ళు బెయిల్ పెట్టి బెయిల్ పెట్టుకుని వాళ్ళు సభలో కూడా ఆ నేరస్తులు తిరిగారు. కనీసం ఆ ఉత్సవాలు జరుగుతున్నప్పుడైనా సరే ఇలాంటి ఇంకోటి ఏదో జరుగుతుందని వాళ్ళని స్టేషన్ పరిమితం చేయరు, బైండ్ ఓవర్ చేయరు. వీళ్ళు అసలు పాలన రాదు వీళ్ళకి. ఏం మాట్లాడతారు? సభ్య సమాజంకి వచ్చి వీళ్ళు అసలు చదువుకున్న వాళ్ళ లేకపోతే రాజకీయ నాయకుల? వీళ్ళు అసలు ఈ దూడ కాసుకునే వాళ్ళు ఏంటండి వీళ్ళు అసలు? ఏం మెసేజ్